ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ యోగానంద శర్మ శుభాభివందనాలు. మిత్రులారా, ఈ ఎంబైఎస్ యాస్ట్రో భవిష్యత్ దర్శిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఈ వార ఫలాలు 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు జరిగేటువంటి వార ఫలాలలో ఈరోజు తులారాశి, ఇది 7వ రాశి. కరెక్ట్గా రాశికి 7వ స్థానంలో బుధాదిత్య యోగం నడుస్తోంది ఈ వారం అంతా కూడా. అలాగే 1-2 రోజుల్లో గజకేసరి యోగం ఏర్పడుతుంది. 4-5 రోజుల్లో చంద్ర మంగళ యోగం ఏర్పడుతుంది. ఆల్రెడీ పంచగ్రహ చాతుర్గ్రహ మాలికా యోగం ఉన్నది. చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఈ జాతకానికి పొందే అవకాశాలు ఉన్నాయి. వెంటనే వివాహాది క్రతువులకు అనుకూలము. కొట్టుకు వస్తున్న దాంపత్య జీవనంలో విభేదాలకి చెక్ పడేటువంటి లక్షణం, మధ్యవర్తుల ద్వారా పరిష్కారం, అన్యోన్య పరిష్కారం చేసుకొని మళ్ళీ తిరిగి ప్రశాంతమైనటువంటి నడవడిక ప్రారంభం చేసే సూచన. దూర ప్రయాణాదులకు సంబంధించి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూల ఫలితం. విదేశ సంచార యానములకు అనుకూలము, జాలిడే ట్రిప్పులకు అనుకూలము, హాలిడే ట్రిప్పులకు అనుకూలము, ఉద్యోగ జీవనం కొరకు వెళ్ళేటువంటి వాళ్ళకు అనుకూలము, విద్యాయోగముల కొరకు విదేశాల ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి యోగకాలము. ఇవన్నీ బాగున్నాయి. 7 ముఖములు, 8 ముఖములు, 9 ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష, 24 శివలింగములు ఇందులో ఉన్నట్టు. అంటే 2 రకములైనటువంటి ద్వాదశ జ్యోతిర్లింగములు, అనులోమ విలోమ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇందులో ఏర్పడ్డట్టు. ఎలా అండి అంటారు. 7 ముఖాలలో ఎన్ని ముఖాలు ఉన్నాయి? 7. 8 ముఖాలంటే 8, 7, 8, 15. 9 ముఖాల రుద్రాక్ష ఒకటి యాడ్ చేస్తున్నాం అంటే 9, 15, 9, 24 ద్వాదశ జ్యోతిర్లింగాలు అనులోమ విలోమంగా. అంటే చుట్టూ ప్రదక్షిణ పూర్వకంగా 2 సార్లు అపసవ్య ప్రదక్షిణ, సవ్య ప్రదక్షిణ ద్వాదశ జ్యోతిర్లింగాలకు ప్రపంచం అంతా తిరిగినట్టు. ఆ రకములైనటువంటి ఫలితాలు వీళ్ళు పొందుతారు. సత్వరమే ఇందాక చెప్పబడినటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యోగదాయకంగా మారతాయి. ఇది ధరించిన తర్వాత ఉద్యోగ ప్రయత్నం చేయండి, పిలిచిస్తారు. ఇది ధరించిన తర్వాత ఆర్థిక అభివృద్ధి కొరకు ప్రయత్నం చేయండి, డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. రావలసినటువంటి ధనం రాక ఇబ్బంది పడుతున్నారు, ఇది ధరించి ప్రయత్నం చేయండి, ముక్కలుగా అయినా వస్తుంది. ఎప్పుడైనా సరే ₹1 మనం ఎదుటి వ్యక్తికి ఇచ్చామంటే ఇచ్చిన సమయానికి ఇచ్చినట్టుగా ₹1 తిరిగి చేతికి రాదు. పుస్తకం, వనిత, విత్తం, పరహస్తం, గతం గతః. ఇతరుల చేతికి వెళ్తే రాదు. అథవా పునరాగమ్య జీరణం భ్రష్టంచ ఖండశః అని. స్త్రీ అయితే పాడైపోయి రావటం, పుస్తకం అయితే నలిగిపోయి చిరిగిపోయి రావటం, డబ్బులు అయితే ముక్కలై రావటం జరుగుతుందనేది ధర్మం, యుగధర్మం. ఈ కాలమే కాదు, ఏ కాలమైనా సరే. కనుక ఆ విషయాలలో కొద్దిగా ముక్కలుగా అసలు పోగొట్టుకున్న దానికన్నా ముక్కలుగా ఇండెలుగా వచ్చినా కూడా మన ₹1 అయితే మనకు వస్తుంది, ₹1 పోయింది అన్న మానసిక భావాలు, ఇబ్బంది తగ్గుముఖం పడతాయి. నువ్వుల నూనె, కొబ్బరి నూనె కలిపి దీపారాధన చేయండి. రుణ విమోచక అంగారక గ్రహ స్తోత్రం, రుణాలతో ఇబ్బంది పడేటువంటి వారు చేయండి. ఆర్థికాభివృద్ధి కొరకు కనుక అయ్యేటట్టయితే లక్ష్మీ స్తోత్ర పారాయణ చేయండి. దారిద్ర్య దహన శివస్తోత్ర పారాయణ చేయండి. అలాగే ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, విదేశముల కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కనుకైతే దత్తాత్రేయ వజ్రకవచం కానీ, దత్తాత్రేయ మాలా స్తోత్రం కానీ, అలాగే హనుమత్తు బడబానల స్తోత్రం కానీ, పంచముఖ హనుమ స్తోత్రం కానీ చదువుకుంటూ ఉండండి. ఎటువంటి కష్టములు కానీ, ఎటువంటి నష్టములు కానీ, ఎటువంటి విఘ్నములు కానీ, ఎటువంటి ఇబ్బందులు కానీ తగ్గుముఖం పట్టడానికి అవకాశములు ఉంటాయి. మనము వాటిని ప్రయత్నపూర్వకంగా ఆ ఇబ్బందుల నుంచి ఒడ్డెక్కగలిగిన ఆలోచన కావచ్చు, మార్గములు కావచ్చు, అవి ఓపెన్ అవుతాయి. అంతేగాని ఇటు పూజ చేసిన వెంటనే తెల్లారేసరికి వాటంతట అవి కొట్టుకుపోవండి. మానవ కృషికి, మానవ ప్రయత్నానికి ఇవి తోడు. ఈ తోడుతోటి ఇంకా అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్నాం, ఒక్కళ్ళుగా వెళ్తే కలిగేటువంటి భావం వేరు. అదే ఇంకొకళ్ళు ఎవరన్నా తోడున్నారనుకోండి, కాసేపు మాట్లాడుకుంటూ వెళ్తాము. ఆ ధైర్యం అనబడి, అదే 10 మందితో వెళ్ళాం, అసలు అక్కడ పెద్ద పుల్లి నడుస్తోందన్నా కూడా భయపడం. కారణం ఏంటంటే మన వెనకాల ఉన్నటువంటి హంగు మనకి తెలియకుండానే శక్తిని ప్రసాదిస్తుంది. అలాగే ఈ నివారణలు కూడా మనకి తెలియకుండానే మన ప్రయత్నములు విజయవంతం కావడానికి ఉపకరణాలు అవుతాయి. సంపూర్ణ వివరాలు శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియంలో తెలుసుకోండి. మిత్రులారా, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి ప్రోగ్రామ్స్తో మీ ముందుకు వస్తాను. జై గురుదత్త.